హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. వాకింగ్ చేస్తున్నానండి. చాలా రోజులు గ్యాప్ వచ్చిందనమాట వాకింగ్ చేయడానికి కూడాను. ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశాను. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నానండి. అది చూపించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. అది నాకు ఏదనిపిస్తే అది నేను వీడియోలో మీకు చూపిస్తాను. అంటే పర్వాలేదు, కొంతమందికి అది యూజ్ అవుతుంది అనిపిస్తే అప్పుడు అది వీడియోలో మీకు చూపిస్తానండి తప్పకుండా. సాటర్డే మార్నింగ్ ఇంటి బయటకు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, కుండి అంటే మొక్క కుండి కిందన పడిపోయిందండి. తీసి పైన పెట్టాను, పగిలిపోయింది కూడా. ఇప్పుడు అది మట్టి మొక్క వేరే దాంట్లో మార్చాలన్నమాట. బాగా ఉరిమిలా వచ్చేయండి. సాటర్డే మాత్రం బీభత్సంగా వచ్చింది. అయిపోయిందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల పెడితే పెరగలేదు కానీ బయట పెడితే అంత బాగా పెరిగిందో. ఇది చూడండి, చిన్న తోటకూర మొక్క వచ్చి ఇందులోనే నేను జడ్జెడ్ కూడా పెట్టాను అనమాట. ఇక యథావిధిగా స్టార్ట్ చేసేసానండి. ఇంకా బయట చూపించాను కదా మట్టి అది పడిపోయింది అనేసి మొక్కలది. బయట కూడా క్లీన్ చేసాను. ఇక ఇల్లంతా కూడా తోడడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఆఫ్టర్నూన్ కాదు, లంచ్ చేయకముందు అనమాట. మజ్జిగ అది కలిపేసి ఇచ్చాను ఇంట్లో వాళ్ళందరికి కూడా. ఇచ్చిన తర్వాత కొన్ని క్లాత్స్ ఉండిపోయండి, అంటే కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అవన్నీ ఉంటే అవన్నీ నీట్గా ఉతికేసి ఆరబెట్టేసుకున్నానండి. నేను ఒక సలాడ్ చేశానండి, మీకు చూపిస్తాను చూడండి.
దోసకాయ ముక్కలు క్యారెట్ అంత చిన్నగా కట్ చేయలేదండి, ఎందుకంటే దాంతో నాకు ప్రాబ్లం లేదు, ఇంట్లో వాళ్ళు తినేస్తారనమాట. అదే క్యారెట్ అనుకోండి సన్నంగా కట్ చేయలేదు ఏంటి అని అడుగుతారు, అందుకని నేను ఇది అలాగా నేను కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, నేను కూడా తెప్పించాలి. చాలా కొంచెమే అండి, అసలు వేయకపోతే చాలా మంచిది, కాకపోతే ఆ చిన్నది వేయలేనట్టు వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట, అందుకని వేస్తాను. దాంతోపాటు ఒక అనకుండా జస్ట్ చిటికెడు అంటే సరిపోతుంది అనమాట, మిరియాల పౌడర్ వేసుకున్నాను కొంచెం. అలాగే 2 గరిటెల పెరుగు వేసుకున్నానండి. పెరుగు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వాటర్ లాగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట. అంతేనండి, బాగా కలపండి. బాగా కలిపి దాన్ని ఏం చేస్తానంటే, మనం ఇప్పుడు తింటాము అన్నప్పుడు గంట ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మధ్యాహ్నం లంచ్తో పాటు నేను చేశాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్ సలాడ్ రెడీ అయిపోయింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్ది సాంబార్ పౌడరు. జెస్కా ఏటేసో చెప్పు. సాంబార్ పౌడర్ వేసాను, నీళ్ళు వేసాను, కొత్తిమీర వేసాను, సన్నగా తడుక్కున్న ఉల్లిపాయలు వేసాను. ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నాను కదా, నీకు పచ్చి పులుసు ఎందుకు చేయడం ఇష్టమేనా? అందుకే చేసాను. మాకు కొద్దిగా ఉంచు. ఇంకా కారం కూడా వేసాం ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా వచ్చింది. టేస్టీగా ఉందా? చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ వేసావా? 2 బద్దలు, ఒక నిమ్మకాయ మొత్తం వేసాను, కొన్ని ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా వేసావా? సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అది జీలకర్ర కూడా ఫ్రిడ్జ్ లో పెడతావా? ఫ్రిడ్జ్ లో పెడతా. ఎందుకు? చల్లగా తాగితే బాగుంటుందనా? కాదు మళ్ళీ పోద్ది కదా, అందుకే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గసగసాలు. ఒక 10 జీడిపప్పులు వేస్తాను, అది బద్దలు కాదండి, పప్పే వేస్తాను అనమాట, డబ్బలు ఉంటుంది కదా. ఈరోజు చికెన్ గ్రేవీ కోసం అనమాట ఇది, ఓకేనా? టేస్ట్ ఇందులోనే కొద్ది సాంబార్ పౌడరు. జెస్కా ఏటేసో చెప్పు. సాంబార్ పౌడర్ వేసాను, నీళ్ళు వేసాను, కొత్తిమీర వేసాను, సన్నగా తడుక్కున్న ఉల్లిపాయలు వేసాను. ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నాను కదా, నీకు పచ్చి పులుసు ఎందుకు చేయడం ఇష్టమేనా? అందుకే చేసాను. మాకు కొద్దిగా ఉంచు. ఇంకా కారం కూడా వేసాం ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా వచ్చింది. టేస్టీగా ఉందా? చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ వేసావా? 2 బద్దలు, ఒక నిమ్మకాయ మొత్తం వేసాను, కొన్ని ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా వేసావా? సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అది జీలకర్ర కూడా ఫ్రిడ్జ్ లో పెడతావా? ఫ్రిడ్జ్ లో పెడతా. ఎందుకు? చల్లగా తాగితే బాగుంటుందనా? కాదు మళ్ళీ పోద్ది కదా, అందుకే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గసగసాలు. ఒక 10 జీడిపప్పులు వేస్తాను, అది బద్దలు కాదండి, పప్పే వేస్తాను అనమాట, డబ్బలు ఉంటుంది కదా. ఈరోజు చికెన్ గ్రేవీ కోసం అనమాట ఇది, ఓకేనా? టేస్ట్ అండ్ గ్రేవీ. టమాటా మిక్సీ చేసి ఉంచుకున్నాను, అలాగే ఇక ఉల్లిపాయలు కూడా వేస్తాను.
ఇక ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట తాలింపు పెట్టడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఇది కళాయి ఎందుకు పెట్టానంటే చికెన్ వండుతానండి కర్రీకి. ఇదిగోండి, నాకు ఎంతో ఇష్టమండి ఈ మోడల్ తపాలా. మా నాన్నగారు తీసుకొచ్చారు. ఇందులో కేజీ బాస్మతి రైస్ వండుతాను. ఈరోజు సండే కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా మా ఇంట్లో వండాలి. అది అయితే నాకు ఎలా వచ్చో వంటలు మీకు అది చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. మీకు చూపిస్తుంది ఇది సండే వ్లాగ్ ఫ్రెండ్స్. మన సాటర్డే నేను చేసుకునే కొన్ని పనులు మీకు చూపించాను కదా, ఇది సండే అనమాట. అయితే నేను చికెన్ బిర్యానీ వండానండి. బిర్యానీ కేజీ తీసుకున్నాను, బాస్మతి రైసు. చికెన్ కూడా కేజీ తీసుకున్నాను అనమాట. అయితే నేను ఎలా వండుతానన్నది నేను ఒకేసారి తాలింపు పెట్టేస్తాను. మీకు ఇది చూస్తే తెలిసిపోద్దండి. దీనికి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి.
నేను పెరుగు తోడ్చుకు పెట్టుకున్నానండి, అదే చూపిస్తున్నాను. ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ వేసుకుంటే కొంచెం త్వరగా పెరుగు తోడుకుంటుంది అనమాట. అయితే మీకు పైన కనిపిస్తుంది చూసారా, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగే డబ్బాతో లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు నేను ఇది వెన్న కోసం తీసుకుంటానండి. ఇప్పుడు మీకు అది కొంచెం వాటర్ లాగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసేసరికి మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. వాటర్ లాగేమి ఇంక ఉండదు. అది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది, అలాగే చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది. అవి టీవీ టేబుల్ మీద పెట్టుకునే ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్. మనీ ప్లాంట్ అనమాట. అదే సింక్ దగ్గర వాటర్ అది వేసి ఉంచాను, అది కొన్ని ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారు సండే? నాకు కూడా కామెంట్లో చెప్పండి ఏటేటి వెరైటీస్ వండుకున్నారో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.